Madam, Yes, how many subscribers have you got on your YouTube channel? well, I have got 3000 subscribers so far. Do you like chicken fry? Chicken? I haven't eaten chicken so far because I am vegetarian. సో ఫార్ అంటే ఇప్పటి వరకు నేను పాస్ట్లో అయిపోయిన దాని గురించి చెప్పట్లేదు, ఫ్యూచర్లో అవ్వబోయే దాని గురించి చెప్పట్లా, ప్రజెంట్లో ఇప్పటి వరకు అనే దాని గురించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నాకు సబ్స్క్రైబర్స్ 3000 మంది ఉన్నారు అని చెప్పారు. అది ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. ఇదే క్వశ్చన్ మీరు 1 మంత్ అయ్యాక అడిగితే 4000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు. నేను చెప్పిన ఆన్సర్ ఇప్పటి వరకు మాత్రమే. ఇప్పటి వరకు నాకు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫ్యూచర్లో పెరగచ్చు. అలా ఇంకొక తెలుగు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పటి వరకు థియేటర్లో సినిమా చూడలేదు. ఇప్పటి వరకు పాస్ట్లో చూడలేదు, ప్రజెంట్లో కూడా చూసిలేను, అంటే చూడను ఇప్పుడు కూడా. ఫ్యూచర్లో చూస్తానేమో తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు నేను థియేటర్లో చూడలేదు సినిమాలు అని ఇప్పటి వరకు జరిగిన దాని గురించి చెప్పాను. అలాంటి సందర్భంలో ఈ సో ఫార్ యూజ్ చేస్తాం. దీనిని మనం పాస్ట్లో యూజ్ చేయడానికి కుదరదు, ఫ్యూచర్లో యూజ్ చేయడానికి కుదరదు. మరి మనం ప్రజెంట్లో మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ మీనింగ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. I have learned లేకపోతే I have learned 3 languages so far. నేను ఇప్పటి వరకు 3 భాషలు నేర్చుకున్నాను. I haven't borrowed money from anyone so far. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోలేదు. I haven't visited that temple so far. నేను ఇప్పటి వరకు ఆ గుడిని చూడలేదు, సందర్శించలేదు. He hasn't attended one meeting so far. అతను ఇప్పటి వరకు ఒక మీటింగ్కి హాజరయ్యాడు, అంటే ఒకే ఒక మీటింగ్ హాజరయ్యాడు, అంతకంటే ఎక్కువ హాజరవ్వలేదు ఇప్పటి వరకు అని చెప్పడం. ఇక్కడ హ్యాజ్ అని ఎందుకు వచ్చిందంటే హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఇలాగే వస్తుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ డన్ హాఫ్ ఆఫ్ ద వర్క్ సో ఫార్. నేను ఇప్పటి వరకు సగం పని చేశాను. మామూలుగా మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా మనల్ని పని అయిపోయిందని అడిగితే ఇప్పుడు వరకు సగమే చేశాను, ఇంకా సగం చేయాల్సింది అంటాం. అలాంటప్పుడు ఐ హ్యావ్ డన్ హాఫ్ ఆఫ్ ద వర్క్ సో ఫార్. నథింగ్ హ్యాస్ బీన్ డన్ బై హిమ్ సో ఫార్. ఇంతవరకు అతను ఏమీ చేయలేదు. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టే, కాకపోతే ప్యాసివ్ ఫామ్లోకి మార్చి చెప్పినప్పుడు అలా వస్తుంది. నెక్స్ట్, నోబడీ హ్యాస్ రీచ్డ్ ద గోల్ సో ఫార్. ఇప్పటి వరకు ఎవరు కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. ఐ హ్యావ్ టాట్ 5 lessons సో ఫార్. నేను ఇప్పటి వరకు 5 పాఠాలను బోధించాను లేకపోతే నేర్పించాను. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్ స్మూత్లీ సో ఫార్. ఇప్పటి వరకు ప్రతిదీ కూడా సక్రమంగా జరిగింది లేకపోతే సజావుగా జరిగింది. టుడే ఈజ్ ద హాటెస్ట్ డే ఐ హ్యావెంట్ సీన్ సో ఫార్. ఇంత వేడిగా ఉండే రోజుని నేను ఇప్పటి వరకు చూడలేదు. హీ హ్యాజెంట్ బీన్ మెట్ బై మీ సో ఫార్. అతను ఇప్పటి వరకు నన్ను కలవలేదు. ప్యాసివ్ ఫామ్లో ఉంది, నా చేత కలవబడలేదు అనే మీనింగ్ వస్తుంది. ఐ హ్యావెంట్ డన్ జాబ్ ఎనీవేర్ సో ఫార్. నేను ఇప్పటి వరకు ఎక్కడ జాబ్ చేయలేదు, పని చేయలేదు. సో ఫార్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.